హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవైఆర్ అగ్రోటెక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ వీడియోలో కనిపించేటువంటి చాప్ కటర్ క్రాస్ బ్లేడ్ అన్నమాట. ఇది సర్దార్ SP14 మోడల్కి సంబంధించినటువంటి చాప్ కటర్ సంబంధించిన బ్లేడ్ అన్నమాట. చూడండి, ఇది అయితే మా చాప్ కటర్ యొక్క బ్లేడు అవి కంపెనీతో వచ్చాయన్నమాట. చాలా అరిగి మినిమం 1 సంవత్సరం వరకు వర్క్ చేశాయి. అరిగి మొత్తం చాప్ కట్టర్కు ఒక బేరింగ్ పోయిందన్నమాట. బేరింగ్ పోతే ఏంటంటే మెకానిక్ పిలిచి నేను 3 బ్లేడ్స్ మరియు బేరింగ్ వేయమని చెప్పాను. అతను ఏం చేశాడంటే బ్లేడ్స్ నా దగ్గర ఉన్నాయి, తీసుకొస్తా వేస్తా అని చెప్పి ఒక ఈ బ్లేడ్ వేసాడు అనమాట. ఇది 800 తీసుకున్నాడు, ఒక్క బ్లేడ్కి 800 తీసుకున్నాడు. చూడండి, ఇది వేసిన ఒక వారం రోజులకే ఈడ క్రాక్ వచ్చిందనమాట. అలాగే నడిపించుకుంటూ ఇప్పుడు సంవత్సరం వరకు నడిచింది. చూడండి, ఇది అవి ఆల్రెడీ అయిపోయినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి, క్రాక్ వచ్చింది. అలా ఇలా నడిపించాను అనమాట. ఇది టాటా స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి క్రాస్ బ్లేడ్ అనమాట. ఇది చూడండి ఎంత స్టాండర్డ్ ఉందో. ఇక్కడ చూడండి మందం, ఎంత మందం ఉంది, ఎంత స్టాండర్డ్ ఉంది ఇది. ఈ బ్లేడ్ చూడండి, స్టీల్ బ్లేడ్ అన్నమాట. ఇది నాకు కేవలం 400 రూపాయలకు మాత్రమే సిద్దిపేటలో దొరికిందనమాట. కేవలం 400 రూపాయలకే సిద్దిపేటలో దొరికింది. చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇది స్టీల్ కూడా కాదు, ఇది మనకు 800లకు తీసుకురావడం జరిగింది మెకానిక్ అయితే. ఇది నేను ఓన్గా తెచ్చుకొని వేసుకుంటా అని చెప్పి నేను ఓన్గా తెచ్చుకున్నాను. స్టీల్ బ్లేడ్ ఇది 3 బ్లేడ్ తెచ్చుకున్నాను. 3 బ్లేడ్లకు నాకు కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు అయింది. ఇది అతను నాకు మెకానిక్ వేసినప్పుడు మాత్రం ఇది 3 బ్లేడ్లకు 8×3 24 తీసుకున్నాడు, డబ్బాలు తీసుకున్నాడు. ఇది నేను ఓన్గా ఇప్పుడు వేసుకుంటా కాబట్టి ఇది 400 కోటి దొరికిందనమాట. చూడండి, వాళ్ళు తెస్తే ఒక 300-400 ఎక్కువనే తీసుకుంటారు. బ్లేడ్లు తెచ్చుకొని మాత్రం ఓన్గా తెచ్చుకుందే బెటరు. నేను ఇప్పుడు ఈ చాప్ కటర్ వేసుకొని దాదాపు 2.5 years అవుతుంది. సర్దార్ SP14 మోడల్ బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటూ గ్రీజ్ పెట్టుకుంటూ ఈ బ్లేడ్లు మాత్రం గ్రైండింగ్ చేసుకోవాలి. బ్లేడ్ల మీదనే ఆధారం ఉంటుంది. బ్లేడ్ల మీద మొండిపోయి వెయిట్ పడితే బేరింగ్ పోవడం కానీ పార్ట్స్ పోవడం కానీ ఉంటుందన్నమాట. బ్లేడ్స్ ఎంత షార్ప్గా ఉంటే మిషన్ అంత సర్వీస్ ఇస్తుంది. మొత్తం వెయిట్ అంతా బ్లేడ్ల మీదే పడుతుంది కాబట్టి బ్లేడ్లు ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకొని నడిపించుకుంటూ ఉండాలి.